శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం సం శనైశ్చరాయ నమః. రేపు అనగా 2025 ఏప్రిల్ 26వ తేదీ శనివారము, శని త్రయోదశి పర్వదినం. జాతక చక్రంలో శని నీచ స్థానంలో ఉన్న చంద్రుడి నుంచి 4, 8, 12, 1, 2 స్థానాలలోకి వచ్చినప్పుడు శని చేత బాధింపబడతారు. ప్రతి వారము శనికి పూజలు చేయాలి అంటే కుదరని వారు శనికి అత్యంత ప్రీతిపాత్రమైన శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకము అనగా నువ్వుల నూనెతో అభిషేకము, నల్ల నువ్వులతో అర్చన, విశేష పూజలను బ్రాహ్మణ సహాయార్థము చేసుకొని కేజింపావు కిలో అనగా 1250 గ్రాములు నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూట కట్టి దక్షిణతో సద్బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం వలన శనిగ్రహం వలన కలిగే బాధల నుంచి కొంతలో కొంత ఉపశాంతి కలుగుతుంది. ముఖ్యంగా కుంభ, మీన, మేష, సింహ, ధనస్సు రాశుల వారు తప్పనిసరిగా చేయాలి. అలాగే కన్యా రాశి వారు, కన్యా లగ్నం వారు కూడా చేయాలి. ఎందుకంటే కన్యా లగ్నంకి మీనరాశి 7వ భావం అవుతుంది. అనగా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు లేదా దాంపత్యంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందరికీ ఇది వర్తించదు. వారి వారి గ్రహరీత్యా శని మంచి స్థానంలో లేనప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కావున కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారు చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇంకా శనీశ్వరుని ఆశీర్వచనం కూడా లభిస్తుంది. ఈరోజు వృద్ధులకు, అవిటి వారికి తోచినంతలో సహాయం చేయడము, అలాగే కాలభైరవ స్వరూపమైన కుక్కకు, శనీశ్వరుని వాహనం అయిన కాకికి ఆహారాన్ని పెట్టడం వలన శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, దానాలు ఈరోజు చేసినట్లయితే కలిగే ఫలితాల గురించి, పఠించవలసిన స్తోత్రాల గురించి క్రింద కనిపిస్తున్న లింకులోని వీడియోను వీక్షించినట్లయితే మరిన్ని మంచి విషయాలను తెలుసుకోగలరు. జై శ్రీమన్నారాయణ. ఓం శం శనైశ్చరాయ నమః.